హాయ్ అందరికీ, వెల్కమ్ టు మాయ రుచులు. ఇవాళ రెసిపీ ఎంతో రుచికరమైన స్పైసీ మకానా చాట్ చేయబోతున్నానండి. క్రిస్పీగా క్రంచీగా చాలా టేస్ట్తో ఈ మకానా చాట్ టీతో కానీ కాఫీతో కానీ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మకానా చాట్ రెసిపీని అందరూ చేసుకొని ఆస్వాదించండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ స్నాక్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక గుప్పెడు పల్లీలు అయితే సరిపోతాయి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని దీనిలోకి ఇప్పుడు 10-15 కాజు వేసుకుంటున్నానండి. ఇలా జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా ప్లేట్లు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ప్లేట్ పక్కన పెట్టేసుకొని అదే కళాయిలో ఇలా 1 కప్పు దాకా మకానా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అదే కళాయి పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా ఫ్రై అయ్యాక దీనిలోకి మకానా వేసుకొని అదంతా మిక్స్ అయ్యేదాకా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఒక టమోటా, సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్ ఇలా వేసుకొని ఒక చెక్క నిమ్మరసం పిండుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోకి 1/2 టీ స్పూన్ కారం వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, కాజు వేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న మకానా కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఈ క్రిస్పీ స్పైసీ మకానా చాట్ని టీతో కానీ కాఫీతో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మా ఛానల్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.